భూమి గగన్ ఇద్దరు కలిసి పార్టిసిపేట్ చేసిన తర్వాత ఈలోపు భూమిని పొగుడుతూ ఉంటారు. ఇక ఈలోపు విన్నర్ ఈస్ ఆకాష్ అని చెప్పేసి ఇక అనౌన్స్ చేస్తారు. అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు సంతకాలు పెట్టాలనుకుంటున్న సమయంలో భూమిని వచ్చి శరత్చంద్ర తీసుకొని వెళ్తాడు. అగ్రిమెంట్ క్యాన్సిల్ అవ్వబోతుండగా వెంటనే అదే సమయానికి భూమి ఎలాగైనా సంతకం పెడితేనే అగ్రిమెంట్ ప్రకారం వీళ్ళకు 1 ఇయర్ దాకా ప్రోగ్రాం జరుగుతుందని చెప్పేసి ఈ విధంగా అక్కడున్న అతను చెప్పేస్తాడు. అప్పుడు భూమి కోసం అని చెప్పేసి చాలా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఆకాష్. ఇక ఆ సమయాన్ని వెంటనే భూమి ఎలాగైనా తనకిచ్చిన మాట ప్రకారం అగ్రిమెంటు ఇక ప్రకారంగానే తనకి ఇంత హెల్ప్ చేశాడు. ఇప్పుడు అత్తయ్యకు మళ్ళీ ఏదైనా విషయం చెప్తే ఇక లేనిపోని గొడవలని చెప్పేసి వెంటనే భూమి నిర్ణయించుకొని అగ్రిమెంట్ ప్రకారం మీదనే సంతకం పెట్టేస్తుంది. ఇదిలాగా ఉండగా తన కొడుకుని తీసుకొని ఇంటికి వస్తుంది. ఇక నాన్న ఎంత చక్కగా డ్యాన్స్ చేశావో తెలుసా, రియలీ చాలా బాగా చేశానమ్మా అని ఆకాష్ అడుగుతాడు. నా దిష్టే తలిగేలా ఉంది నాన్న అనే విధంగా అంటుండగా ఈలోపు వెంటనే భూమిని తీసుకొని వెళ్తాడు కదా. ఆ సమయానికి భూమి వెళ్ళి రెడీ కాపో. ఎందుకు నాన్న, చెప్పాను కదా నా మాట మీద ఏ మాత్రం నీకు గౌరవం ఉన్నా వెళ్ళి రెడీగా అనేసరికి భూమి ఎందుకు రెడీ కమ్మంటుందో అర్థం కాకుండా వెళ్ళి రెడీ అవుతూ ఉంటుంది. ఆ సమయంలో అపూర్వ భూమి దగ్గరికి వెళ్తుంది. ఏంటి మీ నాన్న నిన్ను ఎందుకు రెడీ కమ్మన్నాడో అర్థం కాలేదా? ఏముంది, కాసేపట్లో నీకు పెళ్లి చూపులు. ఏమంటున్నావు? నిజం భూమి, కాసేపట్లో నీకు పెళ్లి చూపులు జరగబోతున్నాయి. ఏం మాట్లాడుతున్నావు పిన్ని, నాకు పెళ్లి చూపులేంటి? అయ్యో ఇది నీకు తెలియదు కదా, మీ నాన్న నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాడు. ఆ విషయమే చెప్దామనేసరికి నువ్వు ఏకంగా గగన్తో టీవీలో డ్యాన్స్ చేస్తూ కనబడ్డావు. ఆ మంటతో కోపంతో నేను వెంటనే అక్కడికి వచ్చి తీసుకొని వచ్చాడు. ఇది జరిగింది. అదిగో పెళ్లి వాళ్ళు వచ్చినట్టున్నారు భూమి, కాసేపట్లో పెళ్లి చూపులు జరుగుతాయి, త్వరగా రామ్మా అని చెప్పేసి అపూర్వ వెళ్ళిపోతుంది. ఏంటి మమ్మీ, దాన్ని ఎంకరేజ్ చేస్తున్నావా అని చెప్పేసి నక్షత్ర అంటుంది. ఎంకరేజ్ కాదు బేబీ, కాసేపట్లో ఈ ఇంట్లో యుద్ధం జరగబోతుంది. ఏమంటున్నావు మమ్మీ? యుద్ధమే జరగబోతుంది. ఆ యుద్ధాన్ని ప్రేక్షకులు ఇక రసక్తంగా చూస్తూ ఉంటారు. ఏం చెప్తున్నావో అర్థం కావట్లేదు. చెప్పాను కదా కాసేపట్లో ఏం జరుగుతుందో వెయిటెన్సీ. ఇక ఈలోపు అనుకున్నట్టుగా శరత్చంద్ర పెళ్లి వాళ్ళ గురించి చూస్తుండగా అమ్మ మీరా అని చెప్పేసి పిలుస్తాడు. ఏంటన్నయ్య అన్నీ రెడీ చేసి పెట్టావా? మీరు చెప్పినట్టే చేశానన్నయ్య. ఇక వెంటనే అపూర్వ అక్కడ నిలబడుతుంది. ఆ దరిద్రాన్ని ఎవ్వలకి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోమ్మనమ్మా అని అంటుండగా, అదేంటి బావా, నేను ఈరోజు నీకు దరిద్రం అయిపోయానా? నీతో మాట్లాడడానికి నాకు అంత టైము కుదరది, వెళ్ళిపో అని చెప్పేసేసరికి వెంటనే చెప్తాను బావా అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతుంది. అనుకున్నట్టుగానే పెళ్లి వాళ్ళు వస్తారు, రండి లోపలికి అని చెప్పేసి లోపలికి వెళ్తాడు. ఈలోపు పెళ్లి కొడుకు హాల్లో కూర్చుంటాడు. చుట్టుపక్కల చూస్తుండగా మీరా వెళ్ళి భూమిని తీసుకొని రామ్మా అని చెప్పేసేసరికి వెంటనే ఇక భూమి దగ్గరికి మీరా వెళ్ళిపోతుంది. మీర వెళ్ళిన తర్వాత భూమి ఏడుస్తూ ఉంటుంది. ఏం జరిగిందమ్మా అని అడుగుతుండగా, ఏంటత్తయ్య అసలు మీరు తెలిసే చేస్తున్నారా? బావ ఉన్న తర్వాత అసలు బావ బ్రతికే ఉన్నాడు కదా అత్తయ్య. ఏంటమ్మా బావ బ్రతికున్నాడని చెప్పేసి అంటున్నావు? అయినా అన్నయ్య నిర్ణయం ప్రకారం ఏదైనా జరుగుతుంది. గగన్ బ్రతికున్నా బ్రతికి లేకపోయినా అతనికి విడాకులు ఇచ్చావు కాబట్టి నీకు అతనికి ఎలాంటి సంబంధం లేదు. అందుకని అన్నయ్య నీ మంచి గురించి ఆలోచించి ఈ పెళ్లి చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడు. సరే అన్నయ్య పిలుస్తున్నాడు, పద భూమి అని చెప్పేసి చేపట్టుకొని తీసుకొని హాల్లోకి వెళ్తుంది. ఈలోపు పెళ్లి కొడుకు ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇక వెంటనే తను నా కూతురు, యావదాస్తికి తను వారసురాలు అని అంటుండగా, అన్నయ్య గారు ఆస్తి ఏముంది, అమ్మాయి బాగా నచ్చింది. ఏరా నచ్చిందారా? నచ్చిందమ్మా. ఇక అమ్మాయిని కూడా అడిగితే బాగుంటుంది కదా అని అంటుండగా, లైఫ్ నీది, ఆ లైఫ్ కాస్త చేయి నుంచి జారిపోతే మళ్ళీ తిరిగి నేను లైఫ్ రాదు అని చెప్పేసి భూమి తన మనసుకే తను చెప్పుకుంటుంటుంది. ఇక వెంటనే నా కూతురు మాటే నా మాట, నా మాటే నా కూతురు మాట. అమ్మ భూమి, నీకు ఈ సంబంధం ఓకేనా? లేదు నాన్న, ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదనేసరికి పెళ్లి కొడుకు వాళ్ళు షాక్ అయి నిలబడతారు. అదేంటి అమ్మా అలా మాట్లాడుతున్నావేంటి? ఈ పెళ్ళి నీకు ఇష్టం లేకపోవడం ఏంటి? ఏంటి నాన్న తెలిసే మాట్లాడుతున్నావా? నా గుండెల నిండా బావ ఉన్నాడు. అలాంటి బావను దూరం చేసుకున్న కొన్ని రోజుల తర్వాత ఇలా పెళ్లి చూపులని చెప్పేసి అంటున్నావే? బావ ఎక్కడికి వెళ్ళలేదు. బావ ఇప్పుడు బ్రతికే ఉన్నాడు నాన్న. వాడు బ్రతుకున్నా లేకపోయినా సరే నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే.
అయినా వాడికి విడాకులు ఇచ్చిన తర్వాత వాడు స్వార్థం కోసం తన చెల్లి కోసం ఆలోచించి మరో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న వాడి కోసం నువ్వు ఏం త్యాగం చేయాలనుకుంటున్నావు? నీ జీవితం గురించి నేను ఆలోచిస్తున్నా. మంచి చెడు ఈ తండ్రిగా అన్ని బాధ్యతలు నా మీద ఉంటాయి. అందుకనే ఈ పెళ్ళికి ఒప్పుకోమ్మా. లేదు నాన్న, దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఆల్రెడీ నాకు పెళ్ళైంది, నా భర్త బ్రతికే ఉన్నాడు. ఈ పెళ్ళి జరగడం నాకు ఇష్టం లేదు. అదేంటి చరచంద్ర గారు, మరీ పిలిపించి అవమానిస్తున్నారా? అది కాదమ్మా, పర్లేదు. మీరు అవమానాలు ఇలా చేస్తారని చెప్పేసి అనుకుంటే అసలు మేము ఇక్కడికి రానే వాళ్ళం కానే కాదు. పదరా, ఏదో సంబంధం లేనట్టు అమ్మాయి దొరికినట్టుగా తెగేసుకొని ఇక్కడ దాకా పరుగులు తీసుకుంటూ వచ్చాం. గొప్ప సంబంధమే. కూతురుకు పెళ్ళయ్యి మొగుడున్న తర్వాత మరో పెళ్లి చేయాలనుకుంటున్న కన్న తండ్రి అని వెటకారంగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఏం చేస్తున్నావు భూమి? అసలు నువ్వు నా పరువు తీయడానికే ఉన్నావా? లేదు నాన్న, నేను నీ పరువు తీయడానికి లేదు. కానీ బావ బ్రతికే ఉన్నాడని చెప్పడానికి ఇలా వాళ్ళకు చెప్పాను. ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతుంది. అయ్యో బావా, ఏంటి బావా, ఎప్పుడు చూసినా ఈ భూమి నీ పరువు తీయడానికే ఉందా? ఛా అని చెప్పేసి ఇక చరచంద్రను రెచ్చగొడుతూ ఉంటుంది. ఇదిలాగా ఉండగా పూరి చేత ఇక 10 ఎకరాల సంతకం, అదే 10 ఎకరాల పంట పొలాన్ని సంతకం పెట్టించుకోవాలని చెప్పేసి తార బలవంతం చేస్తూ ఉంటుంది. ఆ సమయానికి తారతో ఈ విధంగా పూరి అంటుంది, మా అన్నయ్య బ్రతికే ఉన్నాడు. ఏంటి తల్లి కూతుర్లు కలిసి కొత్తగా నాటకం ఆడుతున్నారా? మీ అన్నయ్య బ్రతికిలేడు కానీ నోరు మూసుకొని సంతకం పెట్టు. నేను సంతకం పెట్టను తారా, నువ్వు నన్ను బలవంతం చేయకు. ఏంటి బలవంతం చేసేది? సంతకం పెట్టంటే తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. సంతకం పెట్టవే అని చెప్పేసి అంటుండగా, లేదు తారా, నేను ఎట్టి పరిస్థితుల్లో సంతకం పెట్టను. తల్లి కూతుర్లు కలిసి నాటకం ఆడుతూ ఆస్తి మొత్తానికి మీ పేరు మీద హ్యాండ్ ఓవర్ చేయాలనుకుంటున్నారా? అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. లేని గగన్ బ్రతికాడని చెప్పేసి నాటకాలు ఆడుతున్నారా అని తార అంటుంది. మా అన్నయ్య బ్రతికే ఉన్నాడు, నా మనసు చెప్తుంది. నీ మనసు చెప్పడం అంటే ముందు నువ్వు సంతకం పెట్టవే అని బలవంతంగా అంటుండగా, నేను పెట్టనని చెప్పేసేసరికి వెంటనే తార తోసేస్తుంది. ఇక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళవే అని చెప్పేసి వెంటనే గగన్ వచ్చి తన చెల్లెల్ని పట్టుకుంటాడు. ఇక ఒక్కసారిగా ఆ సమయంలో గగన్ ఎందుకు వచ్చాడంటే, ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం జరిగిందంటే, ఇక శారద బాధపడుతూ ఉంటుంది. ఏంటమ్మా ఎందుకు బాధపడుతున్నారు అని అడుగుతాడు. నీ చెల్లి గురించి నాన్న, నీ చెల్లి అక్కడ అత్తారింట్లో బాగలేదు. తన బాగోగులు మనమే చూసుకోవాలి. ఎన్ని రోజులు తనని కష్టపెట్టారు. ఓ చెల్లి ఉందా గగన్ గారికి? సరే అమ్మా, చెల్లిని కలవడానికి వెళ్దాం అని చెప్పేసి ఇక శారదని తీసుకొని ఆకాష్ పూరి వాళ్ళ ఇంటికి వస్తాడనమాట. ఈలోపు పూరిని తోసేసరికి పూరి పడిపోతుండగా గగన్ వచ్చి పట్టుకుంటాడు, అంటే ఆకాష్ వచ్చి పట్టుకుంటాడు. ఒక్కసారిగా ఆకాశం చూసి అన్నయ్య అని చెప్పేసి ఇక బోరున ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆ రూపంలో గగన్ రూపంలో ఆకాశం చూసి గగన్ గారు అని చెప్పేసి ఇక మా పెళ్ళి జరిగినట్టని సంతోషపడుతూ ఉంటుంది తార. ఇక వెంటనే తన కూతుర్ని గెంటేశారని చెప్పేసి కోపంతో మండిపడుతూ ఉంటుంది శారద. ఇక తన చెల్లెకి బాధాకరంగా చేసిన తార చెంప పగల కొడతాడు డైరెక్ట్గా వెళ్ళి ఆకాష్ అసలు తార చెంప ఎందుకు పగల కొట్టాడు, అసలు రీజనబుల్ ఏంటనేది రేపు వచ్చే అప్కమింగ్లో మీకు అప్లోడ్ చేస్తాను. మిస్ కాకుండా చిన్న లైక్ చేయండి ప్లీజ్ అండి.